యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అగ్రిమెంట్తో 15 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడులకు ఛాన్స్ ఉందన్నారు ప్రధాని మోదీ. గ్రీన్ స్ట్రాటజీ పాలసీ కోసం నార్వేతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అటు తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేసింది నార్వే. బస్తర్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రులు. బెంగాల్లో ఇకపై మతపరమైన ప్రోత్సాహకాలను బంద్ చేసింది సువేందు సర్కార్. గ్రీన్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ పాలసీ రూపకల్పనకు నార్వేతో కలిసి నడుస్తామన్నారు ప్రధాని మోదీ. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో, నార్వేషియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. ఆర్కిటిక్ లో భారత రీసెర్చ్ సెంటర్ హిమాద్రికి సహకారం అందించినందుకు నార్వేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈఎఫ్టీఏ అగ్రిమెంట్ తో 15 ఏళ్లలో భారత్ లో $100 బిలియన్ పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. టెర్రరిజంపై పోరాటంలో భారత్ కి అండగా నిలవటంలో నార్వే నిజమైన స్నేహ స్ఫూర్తిని ప్రదర్శించిందని కొనియాడారు మోదీ. ఏఐ, డిజిటల్, రీసెర్చ్, హెల్త్ టెక్నాలజీలో భారత్ కి నార్వే సహకరిస్తుందని చెప్పారు ప్రధాని మోదీ. भारत और यूरोप अपने संबंधों के एक नए स्वर्णिम युग में प्रवेश कर रहे हैं. पिछले वर्ष भारत और यूरोपियन फ्री ट्रेड एसोसिएशन के एक ऐतिहासिक ट्रेड एंड इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट लागू किया. यह एग्रीमेंट भारत और नॉर्वे के बीच शेयर्ड प्रोग्रेस और प्रॉस्पेरिटी सुनिश्चित करने का ब्लूप्रिंट है. స్వీడన్ నుంచి నార్వేకి చేరుకున్న ప్రధాని మోదీకి ఓస్లో ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ జోనాస్ స్టోర్ స్వయంగా స్వాగతం పలికారు. 40 ఏళ్ల తర్వాత నార్వేలో పర్యటిస్తున్న ప్రధానిగా మోదీకి ఖ్యాతి దక్కింది. ప్రధాని మోదీకి ఎన్ఆర్ఐలు భారతీయ కళలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శనలు చేశారు. ఓస్లోలో ప్రధాని మోదీకి నార్వే అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని అందించారు. బస్తర్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 70 భద్రతా క్యాంపులను సేవా గావులుగా మార్చనున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా నక్సలైట్లు ఆయుధాలతో అడవుల్లో ఉండటం వల్లే బస్తర్ అభివృద్ధి చెందలేదన్నారు అమిత్ షా. అంతకుముందు బస్తర్లోని నేతానార్ గ్రామం నుంచి జన్ సువిధా కేంద్రం నమూనాను ప్రారంభించారు అమిత్ షా.